దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అనేది ఒక ఆశ్చర్యం. దేవుని వాక్యంలో మనం చదువుతాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట యెషయా భక్తుడు రాశాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన పేరును యేసు ప్రభుకి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఏమని వ్రాయబడిందంటే, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని చదివినప్పుడు మనకు శిశువు పుట్టెను అంటే పిల్లలు కలిగిన వాళ్ళంతా కూడా మనకి పిల్లలు పుట్టారు కదా, సంతోషం. మనకు కుమారుడు అనుగ్రహింపబడి అంటే ఎక్కడ కుమారుడు ఎక్కడ పుట్టాడు? నాకు డజన్ మంది కూతురులే దేవుడు ఇచ్చాడు కదా, కుమారుడు పుట్టలేదు కదా అంటే ఇది నా గురించి రాసింది కాదేమో. దేవుని బిడ్డలారా, చాలామంది వారి జీవితంలో కుమార్తె కలిగితే, కుమార్తె పుడితే ఏమో, మొన్న ఎవరో చెప్పారు, కుమార్తె పుడితేనేమో జాంగ్రీలు పంచుతారంటే, జాంగ్రీలు. అదే కొడుకు పుడితేనేమో ఊరంతా లడ్లు పంచుతారంట. ఆ లడ్లు పంచాలంటే మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎవరు పుట్టారు? కొడుకే పుట్టాడు. కొడుకు పుడితేనేమో 1000 మందిని పిలిచి పెద్ద ఫంక్షన్ చేసి, పార్టీ చేసి, ఓ ధూమ్ధామ్ చేసి, ఏంట్రా ఈయన ఇంతగా పెద్ద చాలా చాలా గొప్పగా సంబరం చేస్తున్నాడంటే ఏమనుకుంటున్నావు? కుమారుడు పుట్టాడు, కొడుకు జన్మించాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించి కుమారుణ్ణి ఇచ్చాడు అని చెప్పి చాలా సంతోషిస్తారు. అదే కుమార్తె పుడితే ఇంటికి నలుగురిని కూడా పిలవరు. కుమార్తె పుడితే ఏం చేస్తాం? కుమార్తె ఎవరమ్మా? దేవుడు ఆశీర్వదించాడు కదా, ఇంతకీ ఎవరు అంటే కూతురే అన్నా, మరలా కూతురే అన్నా, మరలా కూతురే అన్నా. ఏంటో దేవుడు మా మనవి, మా ప్రార్థన ఆలకించలేదన్నా అని కుమారుడు పుడితే ఒకలాగా, కుమార్తె పుడితే ఒకలాగా ఫీల్ అవ్వడం, బాధపడడం అన్నది చాలాసార్లు జరుగుతుంది. అయితే పూర్వ దినాల నుంచి ఒక సెంటిమెంట్ ఉంది. ఏంటిదా సెంటిమెంట్ అంటే, కుమారుడు ఒక ఇంట్లో జన్మిస్తే వంశోద్ధారకుడు పుట్టినట్లు, కుమారుడు జన్మిస్తే ఆ కుమారుని ద్వారానే వారికి పరలోకం అన్నట్టుగా హైందవ వేదాలలో వ్రాయబడింది. కాబట్టి మనుషులకున్న నమ్మకం ఏంటంటే, మన ఫ్యామిలీ అందరూ కట్టకట్టుకొని పరలోకం వెళ్ళాలంటే మన ఇంట్లో ఎవరు పుట్టాలి చెప్పండి? కొడుకు పుట్టాలి. కుమారుడు పుడితే పుత్రరత్నం మనం పొందితే పుత్రుని ద్వారా మనకు స్వర్గం, కుమారుని ద్వారా మనకు పరలోకం అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న ఒక నమ్మకం. అయితే భారతదేశంలో ఉన్న నమ్మకంతో మనకి పని లేదు, దేవుని వాక్యంలో ఉన్న మాటతోనే మనకి సంబంధం. ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. ఈ దేశంలో ఉన్న ఆచారాలతో, నమ్మకాలతో మనకు పని లేదు. మనము రక్షించబడిన వారం, దేవుని బిడ్డలం మనం. దేవుని బిడ్డలారా, వారేమో ఖచ్చితంగా ఇంట్లో కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టకపోతే అరిష్టం, కొడుకు పుట్టకపోతే నష్టం, కొడుకు పుట్టకపోతే నీ ఇంటికి అదృష్టం లేదు, కొడుకు పుట్టకపోతే నీ ఇంట్లో శాపం, కొడుకు పుట్టకపోతే పరలోకానికి పోవు, కొడుకు పుట్టకపోతే నీ ఇల్లు వేస్ట్, కొడుకు పుట్టకపోతే నీ వంశం అలాగే ఉండిపోతుంది, కొడుకు పుట్టకపోతే నీ జీవితమే వ్యర్థం అనేది అన్యుల సాంప్రదాయం, అన్యుల నమ్మకాలు. కానీ మనల్ని అందరినీ విశ్వసించు ప్రతి ఒక్కరిని కుమారులుగా చేయడానికి దేవుడే మనందరి కొరకు ఒక కుమారుడిని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాక్చువల్గా ఇంట్లో కొడుకు పుట్టినందుకు పరలోకం రాదు, ఒక కుమారుడు పుట్టాలి. ఆ కుమారుడు అందరి కొరకు పుట్టాలి. నీ ఇంట్లో కుమారుడు పుడితే నీ ఇంటికి, కానీ ప్రపంచం అంతటి కొరకు దేవుడు తన కుమారుడిని అనుగ్రహించి
కుమారుడు కుమారుడు కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలని మీరు ఎదురు చూస్తున్నారు కదా. కొడుకు పుడితేనే ఆయన ద్వారా పరలోకం అని మీరు అంటున్నారు కదా. ఇదిగో నిజంగా పరలోకాన్ని మీకు ప్రాప్తం చేయడానికి నేను నా కుమారుడినే ఈ లోకంలోనికి పంపిస్తున్నానని దేవుడే తన కుమారుడిని ఈ లోకంలోనికి ఇచ్చి, ఇదిగో నా కొరకు కాదు, మన కొరకు, మీ కొరకు కుమారుడు జన్మించాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్తాం. అందరూ స్వరం ఎత్తి చెప్పండి, నా కొరకు. మీ పక్కని చూసి చెప్పండి, మన కొరకు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసును నమ్ముకున్న ప్రతి కుటుంబంలో కొడుకు పుట్టాడని అర్థం. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. మీ పక్కని చూసి చెప్పండి, మా ఇంట్లో కూడా కొడుకు పుట్టాడని చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే కొంతమంది అంటుంటారు, ఏదే డజన్ మంది ఆడపిల్లల కన్నా ఒక్క కొడుకైనా పుట్టాడా మీ ఇంట్లో? ఒక్క కొడుకైనా మీ ఇంట్లో పుట్టాడా? ఓ ఇల్లు చూస్తే ఇంటి నిండా ఆడపిల్లలే అని చాలామంది అంటుంటారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? మనందరి కొరకు, అందరి కుటుంబాల కొరకు ఒక కుమారుడు ఇవ్వబడ్డాడు. ప్రతి ఇంట్లో ఈ కుమారుడు జన్మించాడు. ఆయన పేరే యేసు. ఈ మాట అర్థమైందని వారు దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. సో మనకు కుమారుడు పుట్టెను, మన కొరకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును. ఆయన పేరు, ఇక్కడ పెద్ద పేరు, అతి పెద్ద పేరు యేసయ్యకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. కొంతమంది పేర్లు చూడండి, వీర వెంకట, చిట్ట చివరికి లాస్ట్ ప్రసాద్ అని వస్తుంది. ఇక్కడి నుంచి మొదలెడితే 4-5 పేర్లు. ఆ 4-5 పేర్లలో కొంతమందికి 10 పేర్లు ఉంటాయి. 10 పేర్లు ఉంటాయి. నా వైఫ్ నన్ను అడిగింది, ఏమండి అసలు మీ ఫుల్ నేమ్ ఏంటి చెప్పలేదు నాకు, మీ ఫుల్ నేమ్ ఏంటి చెప్పండి అంటే, నా పేరు జాన్ ప్రవీణ్ కమలాకర్. అంత పెద్ద పేరు పెట్టారు. మరి మీ తమ్ముడికి ఏం పేరు పెట్టారు? పీటర్ నవీన్ కరుణాకర్. అంత పెద్ద పేరు పెట్టారు. ఇట్లా పెద్ద పెద్ద పేర్లు. మావే పెద్దవాని ఫీల్ అవుతుంటే కొంతమంది పేర్లు చూడాల. మధ్యలో సంస్కృతం కలుస్తుంటుంది, మధ్యలో ఇంకో పేరు, ఆ పేరు, ఈ పేరు. ఏంట్రా ఇన్ని పేర్లు, ఈ చాంతాడంత ఉంది, ఈ పేరు ఏంటి అంటే, వాళ్ళ తాత పేరు, వాళ్ళ అమ్మమ్మ పేరు, వాళ్ళ ముత్తాత పేరు, ఆయన పేరు, ఈయన పేరు, అందరి పేర్లు కలవాల. కలిస్తే ఇంత పెద్ద పేరు అవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దాంట్లో మరి ఆ పేరులో అర్థం ఉన్నా పర్లే, అర్థం లేకపోయినా పర్లే, మొత్తానికి పేరు మాత్రం అందరికంటే పెద్దగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకి ఒక పేరు పెట్టబడ్డది. ఆ పేరులో కూడా ఒక గొప్ప అర్థం ఉంది. మనకు పేర్లు పెట్టారు మన తల్లిదండ్రులు. ఎంత పెద్ద పేరు పెట్టినా, ఇంత పెద్ద పేరు పెడితే ఆ పేరంతా పక్కన పడేసి, నీ పేరు ఏం పేరు? నా పేరు చిట్టి అన్న, చిట్టి. ఇంత పేరు వాడుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత పెద్ద పేరు పెట్టినా ఎంత పేరు వాడుకుంటాం? నీకు నచ్చినది చిన్న పేరు వాడుకుంటాం అంతే. ఇంత పేరు. యేసయ్య పేరులో చాలా పెద్ద పేరును దేవుడు ఆయనకు అనుగ్రహించడానికి గల కారణం ఏంటంటే, ఆ పేరులో ప్రతి అర్థం మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ పేరంతా వివరించేంత సమయం లేదు. ఒకవేళ ఆ పేరంతటిని, ఒక్కొక్క పదాన్ని 10 నిమిషాలు వివరిస్తే ఈరోజు మనకు ఆల్ నైట్ పేరు అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాంట్లో మొదటి అక్షరం, మొదటి పదం ఏం రాస్తుందంటే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. చాలమ్మా, ఒకసారి అందరు కలిసి బిగ్గరగా చెప్పండి, ఆశ్చర్యకరుడు. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. యేసయ్య పేరులో మొదటి పదం ఆయన పేరంతా చూస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయనకి ఇలాంటి పేరు పెట్టబడుతుంది. అయితే పేరులో మొదటి భాగం ఏమని రాస్తుందంటే ఆశ్చర్యకరుడు. ఒక కుమారుడు ఈ లోకంలోనికి వస్తాడు.
ఒక కుమారుడు నీ కొరకు అనుగ్రహించబడతాడు. ఒక కుమారుడిని నువ్వు పొందుకుంటావు. అయితే ఆ కుమారుడు పేరేం పేరంటే ఆశ్చర్య కార్యాలు చేసే ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యకరుడు. హిస్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆత్మ చేరువచ్చిన మనందరితోనూ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమి పేరు కలిగి ఉన్నాడో అదే వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పేరు ఏదో ఆయన చేసే కార్యం కూడా అదే. ఏ పేరు కలిగి ఉన్నాడో ఆ కార్యమే చేస్తాడు. ఆయన పేరు సత్యము అంటే సత్యము మాట్లాడుతాడు. ఆయన పేరు జీవము అంటే జీవాన్ని ఇస్తాడు. ఆయన పేరు పునరుత్థానుడు అంటే చనిపోయిన వారిని లేవనెత్తుతాడు. ఆయన పేరు సమాధానం అంటే సమాధానానికి అధిపతిగా సమాధానాన్ని ఇస్తాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు అంటే ఆయన ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని నమ్మిన వారు రెండు చేతులు పైకెత్తి గట్టిగా గంభీరంగా దేవుని నామానికి స్తోత్రం చెల్లించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు, హిస్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్. ఆయన పేరులోనే ఆయన వ్యక్తిత్వం దాగి ఉంది. దాని అర్థం ఏంటంటే ఆయన ఖచ్చితంగా ఎవరు ఆయనను తన జీవితంలోకి తీసుకున్నా, ఎవరు ఆయనకు పరిచయమైనా, ఎవరు యేసును వెంబడించినా, ఎవరి జీవితంలోనికి ఆయన వచ్చినా ఆయన ఏం తీసుకొస్తాడంటే ఆయనతో పాటు ఆశ్చర్య కార్యాలు తీసుకొస్తాడు. దేవుని నామానికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇంకా బిగ్గరగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ని నా సూట్కి ఇలా పెట్టుకున్నా. నేను ఎక్కడికి వెళితే ఈ పెన్ను నా వెనకాల రావట్లే. నేను వెళ్తుంటే నాతో పాటే ఈ పెన్ను వస్తుంది. నేను వెళ్ళినాక ఈ పెన్ను రావట్లే. నేను వేరుగా పెన్ను వేరుగా రావట్లే. ఈ పెన్ను నేను ధరించాను గనుక నేను ఎక్కడికి వెళితే అక్కడికి ఈ పెన్ను వస్తుంది. యేసు ప్రభు పేరు ఆశ్చర్యకరుడు. అంటే ఆయన ఎవరి జీవితంలోనికి వెళితే వారి జీవితంలోని ఖచ్చితంగా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్య కార్యాలని యేసును విడదీయలేము. దేవుని నామానికి ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెప్పు. నిజంగా మీకు నమ్మకం ఉంటే మీ పక్క వాళ్ళకి షేక్ అండి చెప్పండి, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు ఖచ్చితంగా చేస్తాడని చెప్పండి. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. ఆశ్చర్య కార్యం అంటే ఏంటి అంటే, ఓ ఇదేనా అనేది ఆశ్చర్య కార్యం కాదు. ఓ ఇంతేనా, ఇదైతే నేను కూడా చేయగలను అనేది ఆశ్చర్య కార్యము కాదు. ఇదా నాకు తెలుసులే అనేది ఆశ్చర్య కార్యం కాదు. ఆశ్చర్య కార్యం అంటే నీ సొంత శక్తితో, ఏ మనిషి తన సొంత శక్తితో చెయ్యలేనిది నీ కళ్ళ ముందు జరగడం నువ్వు చూస్తే దాన్ని ఆశ్చర్యకార్యం అంట. ఆశ్చర్యకార్యం అంటే నువ్వు ఆ కార్యాన్ని చూసి, ఇలా ఎప్పుడన్నా ఎవరికన్నా షాక్ కొట్టిందా? ఓకే, కొంతమంది ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఏ షాక్ కొట్టింది మీకు? కరెంట్ షాకా? ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అడగగానే మీరు చేయెత్తారంటే మీకు అలా గుర్తుండిపోయిందనమాట. అలా గుర్తుండిపోయింది. ఒరే పలానా రోజు. షాక్ తిన్నవాడు జీవితంలో మర్చిపోలేడు. ఎస్ ఆర్ నో? ఒక ప్లగ్ పాయింట్ చూడగానే నీకేం జ్ఞాపకం వస్తుంది? కొన్ని సంవత్సరాల క్రితం నీకు షాక్ కొట్టింది, అదే మళ్ళా జ్ఞాపకం వస్తుంది. యాక్చువల్గా ప్లగ్ పాయింట్ చూడగానే షాక్ కొట్టకపోయినా కొట్టినంతగా ఫీల్ అవుతావు నువ్వు, ఎందుకంటే ఎప్పుడో షాక్ కొట్టింది. అయితే ఇది కేవలం కరెంటు షాక్ మాత్రమే. కానీ ఎవరి జీవితంలో నా దేవుడు ఏదైనా చేస్తే
అది చూసి కూడా షాక్ కొడుతుంది. అలాంటి షాకులు కూడా వచ్చినాయి అన్నవారు స్తోత్రం చెప్పండి. ఓకే, కొన్ని హల్లెలూయాలు వినబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతెందుకన్నా, ఎవరో కాదు, నా జీవితంలో జరిగిన దాన్నే నేను చూసి షాక్ తిన్నాను. నా జీవితంలోనే ఇది సాధారణంగా జరగదు, ఇది అవ్వదు, కానీ జరిగింది. దీన్ని చూస్తే నాకు షాక్ తగిలినట్టుగా ఫీల్ అయ్యాను. దాన్ని ఏమంటారో తెలుసా? ఆశ్చర్య కార్యము అంటారు. అంటే ఇట్ విల్ మేక్ యూ వండర్, ఇట్ విల్ మేక్ యూ థింక్, ఇట్ విల్ మేక్ యూ వండర్. ఇది ఎలా జరిగిందిరా, ఇది ఎలా జరిగిందిరా, ఇది ఎలా జరిగిందిరా, హౌ ఇస్ దిస్ పాసిబుల్, ఇది ఎలా జరిగింది అసలు, ఇది జరగదే, ఇది సాధ్యం కాదే అని దేని గురించి అయితే అనుకుంటావో అది దేవుడు నీ జీవితంలో జరిగించి చూపించడాన్ని ఆశ్చర్యకార్యం అంటారు. నేను ఈ రాత్రి నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. చేరి వచ్చిన మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, ఎవరు ఏ ప్రార్థనతో ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, కానీ నిశ్చయంగా ఆశ్చర్యకరుడైన దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితం ఆశ్చర్యకార్యాలు జరగబోతున్నాయి. స్వరం మీద చెప్పండి, ఆశ్చర్యకార్యాలు నేను చూడబోతున్నానని చెప్పండి. విశ్వాసంతో చెప్పండి, ఆశ్చర్యకార్యాలు నేను చూడబోతున్నాను. ఎందుకంటే నా దేవుడు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతోషంగా మీ పక్కన వైపు తిరిగి చెప్పండి, నా దేవుడు ఆశ్చర్యకరుడు. ఆంటీ, మన దేవుడు ఆశ్చర్యకరుడు చెప్పండి. బ్రదర్, మన దేవుడు ఆశ్చర్యకరుడు. సిస్టర్, మన దేవుడు ఆశ్చర్యకరుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలా చెప్పువారు ధన్యులు. కొంతమంది ఇంకా ఏదో లోకంలో ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగించాలంటే ఏదో ఒక వైరు తగిలించాలంట. దెబ్బకి షాక్ కొడితే ఈ లోకంలో పడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన పేరు ఆశ్చర్యకరుడు. అంటే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని అర్థం. అమ్మా, నువ్వు ఏ ప్రార్థనతో వచ్చావో నాకు తెలియదు, మీ ఇంట్లో ఏ పరిస్థితిలో ఉన్నదో నాకు తెలియదు, కానీ ఈరోజు నేను ఇక్కడ నిలవబడి ప్రకటిస్తున్న యేసయ్య, నువ్వు అడిగితే ఆశ్చర్యకార్యం, నీవు నీ కుటుంబం అంతా ఆశ్చర్యపోయి ఆశ్చర్యకార్యం దేవుడు చేస్తాడు. నువ్వు అడిగితే దేవుని, నువ్వు ప్రవ్వా ఇక్కడ నిలబడి చెప్తున్న పాస్టర్ గారు అంటున్నారు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడని అంటున్నారు, నేను నమ్ముతున్నాను ప్రవ్వా, నా ఇంట్లో ఈ ఆశ్చర్యకార్యం జరగాలి అని అడిగితే ఖచ్చితంగా నీ ఇంట్లో దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. చేరువచ్చిన మనం ఒక మాటను పొందుకొని వెళ్తున్నాం ఈరోజు. ఆయన ఆశ్చర్యకరుడు. మనము ఆశ్చర్యపోయే రీతిలో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఆయన చేసే కార్యాలు సాధారణమైనవి కాదు. మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. మనం ఆశ్చర్యపోతాం. అలాంటి గొప్ప కార్యాలను ఆయన చేయగలుగుతాడు. ఎవరు ఊహించలేదు యేసు ప్రభు బెత్లెహేములో జన్మిస్తాడని. లోకరక్షకుడు దేవుడు తన కుమారుని బెత్లెహేములో జన్మింపజేస్తాడని ఎవరు ఊహించలేదు. మెస్సయ్య బెత్లెహేములో పుడతాడని ఎవరు ఊహించలేదు. అసలు బెత్లెహేములో యేసయ్య పుట్టడమే ఒక ఆశ్చర్యం. అందరూ స్వరమే చెప్పండి, ఒక ఆశ్చర్యం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఎందుకంటే అందరేమనుకున్నారంటే యెరూషలేము రాజుగారి పురం, రాజనగరం, అది ఆ మహాపురంలో మెస్సయ్య జన్మిస్తాడని అందరూ అనుకుంటే, దేవుడు మాత్రం తన కుమారుణ్ణి బెత్లెహేం స్కూల్లో జాయిన్ చేశాడు, బెత్లెహేముకు పంపించాడు, బెత్లెహేములో జన్మించేటట్టు దేవుడు చేశాడు. ఇట్ షాక్ ద హోల్ వరల్డ్. అవునా, మెస్సయ్య బెత్లెహేములో జన్మించాడా? అలా రాసుందా బైబిల్లో? తన ప్రజలను పరిపాలించు అధిపతి ఎక్కడి నుంచి వస్తాడు? బెత్లెహేములోంచి వస్తాడా? నీలోంచి వస్తాడని రాసుందా? ఇప్పుడు అనుకోలేదే. బైబిల్లో లేదా? ఉందది. ప్రవచనాల్లో లేదా? ఉందది. కానీ దేర్ మైండ్స్ వర్ సో క్లౌడెడ్ that they were all expecting a king to be born in a king's palace. వారి యొక్క మనసులన్నీ వాక్యములో ఉందని తెలిసినా వారి మనసులన్నీ మేఘం చేత ఆవరించబడి ఉన్నాయి. వారి అండర్స్టాండింగ్ అంతా ఎలా ఉందంటే, ఆయన రాజు, మెస్సయ్య దావీదు సింహాసనం మీద పుడతాడు. దావీదు సింహాసనం అంటే యెరూషలేము, కాబట్టి యెరూషలేములో నుంచే మెస్సయ్య రావాలి. ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళని ఆశ్చర్యపరిచాడు, వారికి షాక్ ఇచ్చాడు.
ఆయన చేసిన ఆశ్చర్యకార్యం ఏంటంటే బెత్లెహేములో ఆయన జన్మించడం. ఈనాటికి కూడా ప్రపంచ పటాన్ని మనం తీసుకుంటే, ప్రపంచ పటంలో కేంద్ర బిందువు ఏది అని ఒక పెన్ తీసుకొని మార్క్ చేస్తే ఎగ్జాక్ట్లీ బెత్లెహేము కేంద్ర బిందువుగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కేంద్ర బిందువులో, ప్రపంచం యొక్క నడిబొడ్డులో జన్మించాడు. ఎందుకంటే ప్రపంచమంతటిని ఏలుబడి చేయడానికి, ప్రపంచమంతటిని రక్షించడానికి దేవుడు తన కుమారుని అక్కడ పంపించాడు. యేసయ్య జన్మించక మునుపు వృద్ధ దంపతులు అప్పటికి వాళ్ళ సర్వీసులోనే రిటైర్మెంట్ అయిపోయింది. వాళ్ళకి తన తరగతి చొప్పున జకరియా దేవుని ఆలయంలో సేవ చేస్తున్నాడు. మేబీ జకరియాకి అది లాస్ట్ టైం అన్నమాట. ఏమంటారు, రిటైర్మెంట్ ఇయర్ అది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం చెప్పండి. రిటైర్మెంట్ ఇయర్ అనమాట. ఇక జకరియా అందరితో చెప్తున్నాడేమో, ఇయర్ రిటైర్ అయిపోతా, ఈ సంవత్సరం రిటైర్ అయిపోతా, ఈ సంవత్సరం రిటైర్ అయిపోతా, ఇంకో 4 నెలలు, మహా అయితే ఇంకో 4 నెలలు రిటైర్ అయిపోతా, ఇలా చెప్తున్నాడేమో జకరియా ఎలిజబెత్లు ఇద్దరు కూడా బైబిల్లో రాస్తుంది ముసలోళ్ళని రాసలేదు, పండు ముసలోళ్ళు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బహుకాలము గడిచిన వృద్ధులు. అసలు ఆయన ఎంత ప్రార్థన చేశాడో, జకరియా ఎలిజబెత్లు ఇద్దరు ఎంత ప్రార్థన చేశారో, ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేశారో. వాళ్ళ ప్రార్థన చేసి 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 ఇక ప్రార్థనకు జవాబు పొందే స్టేజ్లో కూడా మనం లేము. ఇక ప్రార్థనకు జవాబు రాదులే అనుకున్న ఆ సందర్భంలో దేవుడు వారి జీవితంలో ఆశ్చర్యకార్యాన్ని దేవుడు చేశాడు. ఎగ్జాక్ట్లీ యేసు ప్రభు పుట్టడానికి 6 నెలల ముందు దేవుడు జకరియాను ఎలిజబెత్ను దర్శించి వారితో అంటాడు, జకరియా నీ ప్రార్థన వినబడింది. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్వరమే చెప్పండి, నా ప్రార్థన ప్రభువుకు వినబడ్డది. విశ్వాసంతో చెప్పండి, నా ప్రార్థన ప్రభువుకు వినబడ్డది. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, నా ప్రార్థన. ఇప్పుడు అదే మాట మీ పక్కోళ్ళకి చెప్పండి, నీ ప్రార్థన ప్రభు విన్నాడు. ప్రభు ప్రార్థన విన్నాడు అంటే అర్థం ఏంటంటే ఆశ్చర్యకార్యం జరుగుతుంది అని అర్థం. జకరియా నీ ప్రార్థన ప్రభు విన్నాడు. జకరియా నమ్మలేకపోయాడు తెలుసా. ఎందుకు నమ్మలేకపోయాడు అంటే ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యం అనిపించింది. నేను బహుకాలం గడిచిన ముసలోని, నా భార్య కూడా వృద్ధురాలు, ఇప్పుడు నా కుమారుడు పుడతాడా? ఇదిగో నేను నీతో పలుకుతున్నది, ఈ మాటలు నీతో పలుకుతున్నది స్వయాన పరలోకం నుంచి దిగి వచ్చిన గాబ్రియేలు, నేను నీతో మాట్లాడుతున్నాను. ఈ మాటలు నువ్వు నమ్మలేదు కనుక వీటి యొక్క నెరవేరే దినం వరకు కూడా నువ్వు మౌనిగా ఉంటావన్నాడు. దెబ్బకి ఆశ్చర్యంతో నమ్మలేక, అంటే ఆశ్చర్యకార్యం అంటే అర్థం ఏంటంటే నమ్మలేని నిజం అంటాం కదా, అది ఆశ్చర్యకార్యం. ప్రైజ్ ది లార్డ్. నమ్మలేక, నమ్మకం చాలలేక దేవుడు మాట్లాడినాక ఏమో నాయనా అవుతుందో అవదో అనుకున్నాడు, మూగోడైపోయాడు. సరిగ్గా యోహాను జన్మించిన తర్వాత అతను నోరు తెరవబడ్డది. ఆశ్చర్యకార్యాన్ని చూశాడు. బైబిల్ గ్రంథం అంటుంది, ఆ కుటుంబంలో దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం ఆ పట్టణమంతా మాట్లాడుకున్నారంట. ఇశ్రాయేలు దేశం అంతా మారు మ్రోగిపోయింది ఆశ్చర్యకార్యం. ఇక్కడ నిలవబడి దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను, నీ ఇంట్లో ఒక గొప్ప ఆశ్చర్యకార్యం జరగాలి. అది నీ బంధువుల దగ్గర కూడా ప్రసిద్ధి చెందాలి. అది నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోవాలి. నీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియాలి నీ జీవితంలో, నీ ఇంట్లో కార్యం జరిగింది అని. అసలు మనం ఎవరైనా నమ్మగలమా? వాళ్ళ ఇంట్లో ఇది జరుగుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలమా? అలాంటిది జరిగింది అని నీకు జరిగిన ఆశ్చర్యకార్యం గురించి ప్రజలు మాట్లాడుకోవాలి. అలా దేవుడు నీకు ఇచ్చే ఆశ్చర్యకార్యం ప్రసిద్ధి నొందిన ఆశ్చర్యకార్యంగా జరుగునుగాక. ఈ మాట నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆమేన్ చప్పట్లు కొట్టి, ప్రభువా ఈ ఆశ్చర్యకార్యాన్ని మేము నమ్ముతున్నాం, పొందుతున్నాం. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. మీ పక్క వాళ్ళని చూసి చెప్పండి, దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యం చేస్తాడు, నువ్వు షాక్ అవుతావు, విన్న వాళ్ళు కూడా షాక్ అవుతారని చెప్పండి. నువ్వు షాక్ అవుతావు, విన్న వాళ్ళకి షాక్ కొడుతుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసయ్య పేరు ఆశ్చర్యకరుడు. నేను నమ్ముతున్నాను దేవుడు మనందరి జీవితాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు చేయబోతున్నాడు, 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 చేయబోతున్నాడు. ఎలాంటి ఆశ్చర్యక్రియలు అంటే అనేక మంది మాట్లాడుకుంటారు, అలాంటి ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అనేక మంది మేము ఊహించనే లేదు, ఇది ఎట్లా జరిగింది అసలు, మేము ఊహించనే లేదు, ఇది ఎలా జరిగింది అసలు, మేము అనుకోలేదు, ఎలా జరిగింది ఇలా అని అనేకులు మాట్లాడుకుంటారు. అనేకులు మాట్లాడుకునే ఆశ్చర్యకార్యాలు దేవుడు నీ ఇంట్లో జరిగించునుగాక. ఈరోజు వాక్యం చేత మేము దీవించబడ్డామన్నాను. వారు గట్టిగా చప్పట్లు కొట్టేసి స్తోత్రం చెల్లిద్దాం. గంభీరంగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన పేరు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని నేను నమ్ముతున్నాను. మీరున్న చోటే 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, ప్రభా మేము నమ్ముతున్నాం, నీ ఆశ్చర్యకార్యాల కొరకు మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం.